ఇప్పుడు త్రిగుణాలను దాటాలి అని అంటే ఎలా అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న. త్రిగుణాలు అనేటువంటి నది ఉంది. ఆ నదికి ఆవల ఒడ్డున పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను మనం చేరుకోవాలి అని అంటే ఈ త్రిగుణాలు అనేటువంటి నదిని దాటాలి. సాధారణంగా నదిని కనుక దాటాలంటే మనకి ఏం కావాలి? పడవ కావాలి. ఎవరికైనా సరే నదిని దాటాలంటే పడవ కావాలి. ఏమిటయ్యా పడవ? ఈ త్రిగుణాలు అనేటువంటి నదిని దాటాలి అంటే భక్తి అనేటువంటి పడవని ఎక్కాలి. ఈ భక్తి కూడా ఎలాంటిది అంటే అనన్యమైనటువంటి భక్తి. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో అందరూ భక్తులే. నాస్తికుడు కూడా చాటుగానైనా ఎప్పుడొకప్పుడు భక్తుడుగానే ఉంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే వాడికి కష్టం వచ్చినప్పుడు సంకటం వస్తే వెంకటరమణ అన్నట్టుగా ఏదో ఈ కష్టం పోతే బాగుంటుందనే ఉద్దేశంతో కనుక ప్రతివాడు కూడా భక్తితో ఉంటాడు. కానీ ఆ భక్తి లేదా ప్రేమ ఆ భగవంతుని మీద కొద్దిసేపు ఉంటుంది. మిగిలిన టైం అంతా అనేకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద, వస్తువుల మీద, భోగాల మీద ఎల్లప్పుడూ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు ఆలోచిస్తాం. అంతేగాని పొద్దుగూకులు భగవంతుడి గురించి ఆలోచిస్తామంటే మనకెట్టండి అని అంటాం. కనుక అలాంటి భక్తి కాదు. అది అన్యమైన భక్తి. అది వ్యభిచరించేటువంటి భక్తి. దాని మీద కాసేపు, దీని మీద కాసేపు, దీని మీద కాసేపు, దాని మీద కాసేపు అలా తిరుగుతూ ఉండేటువంటి భక్తి. ఆ భక్తి కాదంటున్నాడు. అనన్యమైనటువంటి భక్తి కావాలి. భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా ఈ భక్తిని గురించి చెప్పడం జరిగింది. అనన్యమైనటువంటి భక్తి వల్లనే జ్ఞానసిద్ధి కలుగుతుందని, జ్ఞానం వల్లనే మోక్షసిద్ధి కలుగుతుందని. కనుక మోక్ష సాధనకి భక్తి అనేటువంటిది అత్యంత పదునైనటువంటి ఆయుధం, ఎంతో ముఖ్యమైనటువంటి ఉపాయం అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు 9వ అధ్యాయంలో చెప్పారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. నీ యోగక్షేమాలు కూడా నేను చూస్తాను నువ్వు కనుక నా మీద నేను దృష్టి కనుక పెట్టినట్టే. అంటే 100% సంపూర్ణంగా నీ మనసుని ఇంకెక్కడికి పోనీయకుండా పూర్తిగా నా యందే ఉంచితే నీ యోగక్షేమాలు కూడా నేనే చూసుకుంటాను అనేటువంటి హామీ ఇచ్చాడు అక్కడ. ఇలా ప్రతి అధ్యాయంలో కూడా భగవంతుడు భక్తిని గురించి పదే 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 చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఆ భక్తి ఎలాంటి భక్తి కావాలంటే అవ్యభిచారిణి భక్తి కావాలి అని అంటున్నారు. ఏమిటి భక్తి? పరమాత్మ సర్వాధికుడు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే గురువు, ఆయనే దైవం, ఆయనే ప్రభు, ఆయనే ప్రాణం. ఆయన తప్ప నాకు అన్యథా శరణం నాస్తి. నాకు ఇంకేం అక్కర్లా, నాకు భగవంతుడు మాత్రమే కావాలి అని తలుచుకుంటూ ఆయన్నే సర్వకాల సర్వావస్థల్లో కూడా నమ్మి స్వార్థం లేనటువంటి ప్రేమని కలిగి ఉండటం. అంటే స్వార్థం అంటే ఏదో ఒక కోరికతోటి వెళ్ళటం కాకుండా, ఏ కోరిక లేకుండా స్వార్థం లేనటువంటి ప్రేమని కలిగి ఉండటం ఏదైతే ఉందో అది అనన్యమైనటువంటి భక్తి. భగవంతుడిని తప్ప ఇక ఎవరిని దేనిని ప్రేమించినటువంటి భక్తే అనన్య భక్తి, అవ్యభిచారిణి భక్తి. ఇటువంటి భక్తితో ఎవరైతే నిరంతరము కూడా భగవంతుడినే స్మరిస్తూ భగవంతుడినే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళే భగవంతుడిని సేవించేటువంటి నిజమైనటువంటి భక్తులు. నిరంతరము భగవంతుడిని ధ్యానించాలా, నిరంతరము భగవంతుడిని సేవించాలా. కాబట్టి అటువంటి వాళ్ళే నిజమైనటువంటి భక్తులు. గుణాతీతుడు కావాలి అని గుణాలతో కుస్తీ పట్టే ముందు భగవంతుడిని అనన్యమైనటువంటి భక్తితో సేవించడం ప్రధానమైనటువంటి విషయం. ఆ అనన్యమైనటువంటి భక్తే ఈ 3 గుణాలని కూడా దాటించేటువంటి అద్భుతమైనటువంటి సులభమైనటువంటి ఉపాయం. పడవ ఎక్కితే తేలిగ్గా ఆవల ఒడ్డుకు పోతాం. పడవ కనుక లేకపోతే నువ్వు రోజులు ఆలోచించినా కూడా తేలికైన మార్గం దొరకదు. ఇక ప్రమాదకరమైనటువంటి మార్గాలే ఉంటాయి. కాబట్టి నిరంతరము కూడా మనసులో భగవంతుడిని పెట్టుకొని ఉండటమే నిజమైనటువంటి భక్తి. నిరంతరము మనసులో భగవంతుడే కనుక నిండి ఉంటే ఇక గుణాలకి ఏది చోటు? మన దగ్గర ఉన్న సంచి మొత్తం నింపేసామనుకోండి, ఇంకేదైనా దొరికితే వేసుకోవడానికి చోటేది? కనుక మన యొక్క హృదయం అంతా కూడా భగవంతుడితో నిండి ఉంటే ఇక గుణాలకి చోటు లేదు.
అందుకే సంత్ తులసిదాస్ అంటాడు, రాముడున్న చోట కాముడు ఉండటానికి వీలు లేదు, రాముడున్న చోట కాముడు ఉండడు. అంటే భగవంతుడు ఉన్నటువంటి చోట ఈ కామం అనేటువంటిది ఉండదని తులసిదాస్ అంటాడు. భక్తి వాళ్ళకి స్వభావం, ఆ భక్తులైనటువంటి వాళ్ళకి అది వాళ్ళ స్వభావం. భక్తిని విడిచిపెట్టి వాళ్ళు ఉండలేరు. భగవంతుడేమో గుణరహితుడు. గుణరహితుడైనటువంటి భగవంతుడిని చింతన చేస్తూ ఉంటే మనకి గుణబంధాలన్నీ వీడిపోతాయి. ఇది భక్తిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆంతర్యం. ఆయనకి గుణాలు లేవు కదా, అసలు గుణాలే లేవు. మనకు ఉన్నాయి మనం పోగొట్టుకోవాలి, ఆయన పోగొట్టుకోవడానికి అసలు లేవు. అందుకని గుణరహితుడు ఆయన. గుణరహితుడైనటువంటి భగవంతుడిని కనుక సేవిస్తే గుణాన్ని దాటేటువంటి ఉపాయం, ఆ గుణరహితుడైనటువంటి పరమాత్మని గుణాతీతుడిగా చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఎంతవరకు భగవంతుడి యొక్క చింతనలో మనం ఉంటామో అంతవరకు గుణాలతో సంబంధం తెగిపోతాము. అందుకని నిరంతరం కూడా భగవత్ చింతనలో మనం ఉండగలగాలి. నిరంతరం భగవత్ చింతన సాధ్యమా? సాధ్యం కాదు. మనందరికీ తెలుసు, భగవంతుడికి కూడా తెలుసు. నిరంతరము కూడా భగవంతుడు నన్ను చింతించాలంటే ఇలా కుదరదలేదు. అందుకే మనం ఏం చేయాలంటే నిత్యము ప్రతిరోజు నిరంతరము నీవు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పించి వాటిని భగవత్ కర్మలుగా చేయాలి, భగవదార్పణ బుద్ధితో చేయాలి. ఎందుకంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడిని తలుచుకొని చేయాలి, భగవంతుడికి అర్పించి చేయాలి. ఇది భగవదార్పణ బుద్ధి. ఓ భగవంతుడా, ఇదిగో ఈ కర్మని నీ యొక్క ప్రేరణతో చేస్తూ ఉన్నాను, నీ దయతో చేస్తూ ఉన్నాను అనేటువంటి భావన ఉండాలి. లేదా ఇదిగో నీ ఆదేశంతో ఈ దేహం ఈ కర్మ చేస్తున్నది అనేటువంటి భావన. ఏ భావనైనా సరే కర్మ చేసేటప్పుడు భగవంతుడిని స్మరించాలి. కర్మ ప్రారంభించేటప్పుడు స్మరించాలా, చేస్తున్నప్పుడు స్మరించాలా, ముగించినప్పుడు స్మరించాలి. ఇలా భగవంతుడిని స్మరిస్తూ కర్మగా చేస్తే అది భగవత్ కర్మ అయిపోతుంది. నీ లాభం కోసం చేయొచ్చు, నీ స్వార్థం కోసం చేయొచ్చు, అయినప్పటికీ కూడా అది భగవత్ కర్మగా మారిపోతుంది. అంతేకాదు భగవదార్పణ బుద్ధి ఉండాలి. ఓ భగవంతుడా, ఇదిగో ఈ ఫలితాన్ని నీకే అర్పిస్తున్నాను, ఇందులో నాకేం అక్కర్లేదు, నువ్వేమిస్తే అది తీసుకుంటావే, కాబట్టి నాకు కోరికలు లేదు, ఇదిగో కర్మ చేస్తున్నాను అంతే, చేయటం వరకే నా పని, ఫలితం నీదే అని భగవదార్పణ బుద్ధితో చేయాలి. కాబట్టి భక్తి అంటే కేవలం పూజలు మాత్రమే కాదు. పూజా మందిరం నుంచి ఈ భక్తిని ప్రపంచ వ్యవహారంలోకి తీసుకురావాలి. పూజా మందిరంలోనే కనుక భక్తి కనుకైతే పూజా మందిరం బయట ఎంతకాలం ఉంటాం, పూజా మందిరంలో ఎంతకాలం ఉంటాం. పూజా మందిరంలో ఉండేదేమో అరగంట పావు గంట ఉంటాం, మిగిలిన 23.5 గంటలు కూడా పూజా మందిరానికి బయటే ఉంటాం. అందుకని భక్తిని పూజా మందిరంలో పెట్టి తలుపు తాళం వేయకుండా దాన్ని ప్రపంచ వ్యవహారాల్లోకి తీసుకురావాలి. ప్రపంచ వ్యవహారాల్లో తీసుకురావడం అంటే నువ్వు చేసేటువంటి ప్రతి పని, నువ్వు చేసేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి సందర్భం, అన్ని సందర్భాల్లో కూడా భగవత్ స్మరణ అనేటువంటిది ఉండాలి. అంటే ఎప్పుడు కూడా భక్తితో ప్రపంచాన్ని మర్చిపోవాలా, అంతేగాని ప్రపంచాన్ని చూస్తా భక్తిని మర్చిపోకూడదు. మనం ఆ పని చేస్తుంటాం. ఈ ప్రపంచాన్ని, ప్రపంచ వ్యవహారాలని, ప్రపంచ వస్తువుల్ని, భోగాల్ని చూస్తా భగవంతుడిని మర్చిపోతాం. కానీ భగవంతుడి కోసమని ఈ ప్రపంచాన్ని మర్చిపోయేటువంటి స్థితికి రావాలి. సంత్ తులసిదాస్ తులసి రామాయణం రాసినటువంటి మహాత్ముడు, ఆయనకి భార్య మీద ఎంత ప్రేమ అంటే చెప్పడానికి వీల్లేదు. ఆమెను వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండదు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాడు. ఆమెను వదిలిపెట్టి ఆయన బజారుకి పోడు, ఏ పని చేయడు, అసలు ఏమీ లేదు, అంతా అది భార్య. ఒక రోజున భార్య పుట్టింటి నుంచి కబురు వచ్చింది, ఏదో ఎవరికో ఒంట్లో బాగాలేదు, తొందరగా రమ్మని చెప్పి. వచ్చినప్పటికల్లా పుట్టింటికి వెళ్ళిపోయింది. కరెక్ట్గా అదే సమయంలో ఆయన ఇంటి బయటే ఉన్నాడు. ఆయన చూడకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పటికి ఇంటికి వచ్చి చూసేటప్పటికల్లా భార్యని వదిలిపెట్టి ఉన్నాడు. వచ్చి చూసేటప్పటికల్లా ఇంటికి తలుపు తాళం వేసి వెంటనే పక్కింటి వాళ్ళని అడిగాడు, ఏంది ఎక్కడికి పోయిందని. ఎవరో ఒకళ్ళు చెప్పారు, అయ్యా పుట్టింటి నుంచి ఏదో కబురు వచ్చింది, అందుకని పుట్టింటికి వెళ్ళింది. వెంటనే ఆయన పుట్టింటికి బయలుదేరిన తర్వాత మధ్యలో ఒక వాగాటం వచ్చింది. అదంతా కూడా ఈదుకుంటా పోయాడు. రాత్రిపూట ఏమీ లేదు, ఈదుకుంటా పోయాడు.
అలా వెళ్ళి 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 ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ తలుపు తడితే ఎవరు పలకల. అర్ధరాత్రి అందరూ కూడా బాగా గురకలు పెట్టి నిద్రపోతూ ఉన్నారు. సరే ఇక లాభం లేదని చెప్పి అక్కడ ఒక పందిరి ఉంది, ఆ తాడు ఒకటి ఉంటే ఆ తాడు పట్టుకొని పైకి ఎక్కాడు. పైకి ఎక్కిన తర్వాత డోర్ కొట్టాడు. భార్య ఉన్నటువంటి ఆ తలుపు డోర్ కొట్టాడు. భార్య లేదొచ్చింది, చూసింది. ఆ దీపపు కాంతిలో చూసినప్పటికల్లా భర్త ఒళ్ళంతా కూడా రక్తంతో ఉంది. ఏమిటండి ఇది, ఇప్పుడు ఎందుకు వచ్చారు, ఈ రక్తం ఏంది, ఈ వ్యవహారం ఏంది అని అంటే, నువ్వు నాతో చెప్పకుండా వచ్చావు కదా, నిన్ను విడిచి నేను ఎట్టా ఉంటాను అనుకున్నావు, అందుకని వచ్చాను. మరి ఏంది రక్తం అంటే ఏమో నాకు తెలియదండి. తీరని ఆ దీపం పట్టుకొని నువ్వు ఎటు వచ్చావనంటే ఇదిగో ఇటు పక్క నుంచి వచ్చానంటే అక్కడ చూస్తే అది తాడు కాదు, పాము. దాన్ని పట్టుకొని పైకి ఎక్కి వచ్చాడు. అది చూసేటప్పటికి ఆ అంది, ఏమంటే నా మీద చూపించేటువంటి ప్రేమలో ఒక 1000వ వంతు కనుక భగవంతుడి మీద కనుక చూపిస్తే మీకు మోక్షం వచ్చేస్తుంది అని అన్నది. అంతే, ఆ ఒకే ఒక్క మాటతో ఆయన సంతపురుషుడయ్యాడు. రామాయణాన్ని, తులసి రామాయణాన్ని రాయటం జరిగింది. ఆయనే చెబుతాడు, ఆంజనేయుడు ఎదురుగా కూర్చొని చెబుతూ ఉంటే నేను రామాయణం రాశాను. నాకేం తెలుసు రామాయణం, నాకేం తెలుసు ఈ గ్రంథాలు, కాబట్టి అదిగో ఆంజనేయుడు ఆ చెట్టు మీద కూర్చొని నాకు చెప్తా ఉంటే నేను రాశాను, అది తులసి రామాయణం అని అంటాడు ఆయన. కాబట్టి అటువంటి ప్రేమ అంటే, ప్రేమ అనేటువంటి లేనటువంటి వాడు భగవంతుడు కూడా ప్రేమించలేడు. ప్రేమ ఎవరి మీదనైనా సరే ఉన్నటువంటి వాడే ప్రేమించగలుగుతాడు. అంటే ప్రేమ అనేది అసలు వాడు మనసులో ఉండాలి, ఉంటేనే ప్రేమ అనేటువంటిది బయటకు వస్తుంది ఇప్పుడు ఒక. అంతేకాదు, ప్రేమ ఉన్నప్పుడు బాధలు కూడా తెలియదు. వాళ్ళ మీద బాగా ప్రేమ ఉందనుకోండి, ఎంత బాధ అయినా సరే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఆ ప్రకారంగా ప్రేమించాలి భగవంతుడిని. అందుకే తులసిదాసు అంతటి భక్తుడయ్యాడు.